శ్రీమాత్రే నమ. జయగురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారు జీవితంలో వారికి కలిసి వచ్చే అదృష్ట దశలు ఏమిటి, ఏ దశలో ఏ విధంగా జరుగుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీనరాశి అంటేనే రాశుల్లోకెల్లా ఉత్తమమైనది ద్వాదశ రాశి, అంటే 12వ రాశి కాబట్టి ఇది మోక్షానికి సంబంధించిన రాశి కాబట్టి ఎక్కువగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు, మరి ఏదైనా ఆధ్యాత్మిక రంగంలో బాగా నేమ్ సంపాదించి ముక్తి కొరకు ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకి ఇది చాలా అనుకూలించే రాశి. అంటే చాలా సౌఖ్యవంతమైనటువంటి రాశి ఇది మీనరాశి. గురువు దానికి అధిపతి అవుతుంటాడు. ఇదే రాశిలో శుక్రగ్రహం ఉచ్చ పొందుతూ ఉంటాడు. అందుకని వీళ్ళకి ఒక మంచి ఆధ్యాత్మిక చింతన, మంచి నేమ్ అండ్ ఫేమ్ కలిగి ఉంటారు. అలాగే ఏంటంటే నిస్వార్థంగా ఉంటారు, ఎటువంటి పెద్దగా కోరికలు ఉండవు, చాలా సింపుల్ కోరికలు అన్నమాట. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే ఆలోచనలో ఉంటారు. వీళ్ళకి ఏదన్నా ఒక లాభం కలిగిన, ఏదన్నా ఒక గొప్ప విషయం తెలిసినా అది 10 మందికి తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏదన్నా ఒక లభించినప్పుడు 10 మంది పంచుకొని ఆనందపడే తత్వాన్ని వీళ్ళు కలిగి ఉంటారు. ఎక్కువగా వీళ్ళు విద్యా రంగంలోనూ అలాగే మెడికల్ సంబంధించిన రంగంలోనూ ఎక్కువగా వీళ్ళు స్థిరపడడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎక్కువగా ఈ ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు లాంటివి వీళ్ళకి బాగా యోగించే ప్రదేశాలు. ఎక్కువగా ప్రశాంతమైనటువంటి ఆశ్రమంలోనూ ఏదైనా ఆధ్యాత్మిక కేంద్రంలోనూ బాగా మంచి పుణ్యక్షేత్రంలోనూ వీళ్ళు చాలా మంచి ప్రశాంతమైన జీవితాన్ని కోరుకునే ప్రయత్నం చేస్తారు. అందుకని ఈ రాశిలో వాళ్ళు సాధారణంగా సంవత్సరంకి ఒకసారైనా ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించడం, ఎక్కువగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం చేస్తూ ఉంటారు. ఏమాత్రం స్వార్థం లేకుండా మంచి మనస్తత్వంతో ఉంటారు. అయితే వీళ్ళ జీవితం వీళ్ళు అనుకున్నట్టుగా జరగదు. ఎంత సింపుల్ కోరిక కూడా వీళ్ళ జీవితంలో అనుకున్నట్టు జరగవు. ఎప్పుడైతే వీళ్ళకి భగవంతుడు ఏదైతే అనుగ్రహిస్తాడో, ఏదైతే ఇస్తాడో దాంతోనే తృప్తి చెందాలి. అప్పుడు మాత్రమే వీళ్ళ లైఫ్ అనుకూలంగా ఉంటుంది తప్ప ఏమాత్రం అసంతృప్తి కలిగిన, ఇబ్బంది పడే సూచనలు ఉంటాయి. కాబట్టి చాలా వరకు ఉన్నదాన్ని సంతృప్తి పడాలి. అలాగే వీళ్ళ జీవితం కూడా సాగుతుంటుంది కూడా. సో అయితే ఈ రాశిలో ఉన్నటువంటి గ్రహాల నక్షత్రాల స్థితి పరిశీలిస్తే పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. అదే పూర్వభాద్ర ఒకే పాదం. అదృష్టవశాత్తు మీనరాశిలో పూర్వభాద్రలో నాకు జన్మిస్తే మాత్రం చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళ జీవితం గురు మహాదశలో ప్రారంభమవుతుంది. అయితే కేవలం 4 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే మీనరాశిలో ఎవరు జన్మించినా కేవలం వాళ్ళకి బాల్యం మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది మొదటి 4 సంవత్సరాలు. దాని తర్వాత వచ్చే శని మహాదశ 19 సంవత్సరాలు. ఇది చాలా వరకు జాతకుడికి అంత సౌకర్యవంతంగా లేకపోవడం. అదే సమయంలో వీళ్ళు ఎక్కువగా వీళ్ళని ఏదో హాస్టల్లో జాయిన్ చేయడము, లేదా తాతగారి ఇంట్లోనో బంధువుల ఇంట్లో ఉండి చదివించడం, ఈ విధంగా నడుస్తుంటుంది. ఇప్పుడు అందరూ హాస్టల్లోనే ఉంటారు కాబట్టి ఆ విధంగా కొద్దిగా సౌకర్యాలకు దూరంగా క్రమశిక్షణతో మెలిగే అవకాశం ఉంటుంది. అంటే 99% మీనరాశి లగ్నం వారికి శని మహాదశ యోగించదు. అయితే భాగ్యంలో రావడం వల్ల ఒక విధంగా మంచిది. దాని తర్వాత వచ్చే బుధ మహాదశ 17 సంవత్సరాలు. ఇది ఒక బాధకుడు వీళ్ళకి. అంటే మంచి ఇచ్చినట్టే ఉంటుంది, పెళ్ళి జరుగుద్ది, ఉద్యోగం వస్తుంది, ఇంచుమించుగా ఏదన్నా సొంత గృహం లాంటిది కూడా ఏర్పాటు చేసుకుంటారు. అంటే అంత శ్రమతో కూడుకున్నట్టుగా ఉంటుంది అన్నమాట. వివాహం తర్వాత కొంతమంది దగ్గర వాళ్ళు దూరం అవుతారు, అంటే ఫిజికల్గా మాట. మామూలుగా ఏంటంటే వాళ్ళు బంధుత్వరీత్యా దూరం అవుతారని. మరి భార్య తెలివైన భార్య, బాగా నాలెడ్జ్ కలిగిన భార్య రావడం వల్ల కంపల్సరీగా, అంటే భర్త తెలివైన భర్త రావడం వల్ల వాళ్ళిద్దరికూ అన్యోన్యంగా ఉంటుంది. కానీ కొంతవరకు మిగతా బంధువులు ఏదో కారణం వల్ల వాళ్ళ నుంచి దూరం అవడం జరుగుతూ ఉంటుంది. సో ఇది అంటే ఇంచుమించుగా వీళ్ళకి 40 సంవత్సరం వచ్చేదాకా కూడా దశలు యోగించమాట. దాని తర్వాత వచ్చే కేతు, బుధుడి తర్వాత వచ్చే కేతు, అది సాధారణంగా ఎవరికి కూడా పెద్దగా యోగించదు. ఎవరికైనా ఆధ్యాత్మిక చింతనలో ఉన్న వాళ్ళకి, నిస్వార్థంగా ఉన్న వాళ్ళకి, పరోపకారం చేస్తున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. వీళ్ళకైతే ఉపయోగపడదు. దాని తర్వాత వచ్చే శుక్ర మహాదశ అసలు తృతీయ అష్టమాధిపతిగా
విపరీతమైన ఇబ్బంది పెడుతుంటుంది. దగ్గర బంధువులను దూరం చేస్తుంది, ఆత్మీయులను దూరం చేస్తుంది. ఈ విధంగా దాని తర్వాత వచ్చే రవి బాగుంటుంది. అంటే ఇంచుమించుగా 67 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటిన తర్వాతే ఈ మీనరాశి వారికి అనుకూలమైన దశలు వస్తాయన్నమాట. అంటే వీళ్ళ ప్రారంభంలో వచ్చేటటువంటి శని మహాదశ, బుధుడు, దాని తర్వాత కేతు, దాని తర్వాత శుక్రుడు, అంతా ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ ఉండే దశలు అన్నమాట. 60 సంవత్సరాల దాకా ఇవి నడిస్తే దాని తర్వాత వచ్చే దశలు వరుసగా యోగిస్తుంటాయి అన్నమాట. మళ్ళీ అంటే ఇంచుమించుగా రవి, కుజ, చంద్ర అంటే 23 సంవత్సరాలు మాత్రమే యోగిస్తుంది. దాని తర్వాత మళ్ళీ రాహు మామూలే. ఇక గురుదశ చూడనుకోండి. సో అందువల్ల వీళ్ళు మీనరాశి వారికి ఎంత అదృష్టమైన కుటుంబంలో జన్మించిన, పేరెంట్స్ ఇద్దరు ఉద్యోగం చేసిన, అన్ని సౌకర్యాలు కల్పించిన వీళ్ళకి దశలు సపోర్ట్ చేయలేకపోవడం వల్ల ప్రారంభ జీవితం అంతా స్ట్రగుల్ పడినట్టే కనబడుతుంటారు. అంటే ఈ లగ్నంలో కానీ రాశిలో కానీ జన్మిస్తే శని దశ యోగించదు, మొదటి 19 సంవత్సరాలు, బుధుడు యోగించడం దాని తర్వాత 17 సంవత్సరాలు, కేతు నార్మల్ పెడతాడు 7 సంవత్సరాలు, దాని తర్వాత శుక్రుడు. ఇంకేముంది, ఇంకా శుక్రుడు బాగుంది అంటాడు తప్ప ఈ రాశి వారికి అసలు బాగోదు. చాలా స్ట్రగుల్ పెడుతుంటాడు. అష్టమాధిపతి అవడం, ఉద్యోగం మారడం కానీ, ఉద్యోగపరమైన ఇబ్బందులు కానీ, భార్యతో విరోధాలు కానీ, అన్నదమ్ములు దూరం అవడం కానీ, ఈ విధంగా చికాకు పెడుతుంటాడు. అంటే లైఫ్ మాత్రం సౌకర్యంగా ఏదో మంచి బట్ట తిండి గూడు లేకుండా హ్యాపీగా ఉంటుంది. ఈ విధంగా వీళ్ళకి దశలు అనుకూలించలేకపోవడం వల్ల మీనరాశి వారు చెప్పుకున్నంత అదృష్టాన్ని పొందలేకపోతుంటారు. ఎంత శుక్రుడు ఈ రాశిలో ఉచ్చులో ఉన్నా, ఎంత గురువు దీనికి అధిపతి అయినా చాలా వరకు వీళ్ళు స్ట్రగుల్ పడవలసి ఉంటుంది. అయితే ఎక్కువ మీనరాశి వారికి గోచారం కూడా ఇబ్బంది పెడుతుంటుంది. ఏదైతే బాగా సెన్సిటివ్ రాశి కదా, ఏళ్ళనాడు శని ఇబ్బంది పెడుతుంది, రాహు ట్రాన్సిస్ట్ ఇబ్బంది పెడుతుంటుంది. సో ఈ విధంగా వీళ్ళు ఎంత మంచిగా ఉందామన్నా, ఎంత నిజాయితీగా ఉందామన్నా ఏదో ఒక బలహీనత, ఏదో ఒక వీక్నెస్ వీళ్ళని ఇబ్బంది పెట్టి వీళ్ళ యొక్క నేమ్ అండ్ ఫేమ్కి, అంటే వీళ్ళు ఎక్కువ సున్నిత మనసుకులు అంటారు. చిన్న బాధను కూడా, చిన్న కష్టాన్ని కూడా తట్టుకోలేకపోతుంటారు. ఈ కారణం వల్ల ఏంటంటే వీళ్ళు ఏది దూరమైనా ఏదో ఒక బలహీనతకి తోడవడం వల్ల, అంటే వీళ్ళకి మీనరాశి వారికి ఏంటంటే ఏదన్నా ఒక బలహీనత ఉంటే దాని జీవితాంతం వదలలేకపోతుంటారు. మళ్ళీ వదిలినా మళ్ళీ దాన్ని స్టార్ట్ చేస్తుంటారు. అందువల్ల ఏంటంటే వీళ్ళకి చాలా మంచిగా ఉండడం వల్ల ఎక్కువ ఇబ్బందులు కలుగుతుంటాయి. దశలు కూడా యోగించకపోవడం వల్ల కష్టాలు కలుగుతుంటాయి. అయితే ఏంటంటే దైవభక్తి, భగవంతుని గట్టిగా పట్టుకోవడం. వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా, కనీసం ఏ పనైనా వాళ్ళ సొంత ప్రయత్నం కన్నా భగవంతుడిని గట్టిగా పట్టుకొని, భగవంతుడు ఆచరించుకొని, భగవంతుడు అనుగ్రహం పొందితే 100% అన్ని సమస్యలు కూడా భగవంతుడి అనుగ్రహంతో, పూర్వపుణ్యంతో సాల్వ్ అవుతుంటాయి. అందుకని భగవంతుని గట్టిగా నమ్ముకోవడం మంచిది. వీళ్ళు ఉంగరం పెట్టుకోవాలనుకుంటే నెంబర్ 1గా యోగించేది ముత్యం. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒక మంచి స్వాతి ముత్యాన్ని వెండిలో తయారు చేయించి పౌర్ణమి రోజు, నిండు పౌర్ణమిలో, రాత్రి అయినా పర్వాలేదు, అప్పటిదాకా జాగ్రత్తగా ఉపవాసం ఉండి మరి కుడిచేయి ఉంగరం వేలికి వెండితో ధరించడం వల్ల బ్రహ్మాండంగా పనిచేస్తుంది. దాని తర్వాత కనక పుష్యరాగం ధరించడం వల్ల ఉద్యోగ సంబంధించిన విషయాలు బాగుంటాయి. వ్యక్తిగతంగా చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న, బలహీనతలు ఉన్న దాని నుంచి బయటపడే విధంగా మనకి కనక పుష్యరాగం పనిచేస్తుంది. ఇంకా మిగతా ఉంగరాలు పెద్దగా వీళ్ళకి పనిచేయవు, పట్టుకున్నా కూడా పెద్దగా ఉపయోగం ఉండదు. రుద్రాక్షమాల ధరించవచ్చు, స్ఫటికమాల కూడా ధరించవచ్చు. వీళ్ళు స్ఫటిక శ్రీచక్రాన్ని కానీ, స్ఫటిక శివలింగాన్ని కానీ పూజించడం వల్ల, ఆరాధించడం వల్ల 100% జీవితంలో మంచి ప్రశాంతమైన లైఫ్ని పొందే అవకాశం ఉంది. స్వస్తి.